హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకైతే సమ్మర్లో దొరికే మామిడికాయతో పులిహోర అనేది చేసి చూపించబోతున్నాను. నేనైతే రైస్ అనేది ఇలా ఉడికించుకుని చల్లార్చుకుంటున్నాను. చల్లారిన తర్వాత మామిడికాయ పులిహోర కలుపుకుందామండి. కాయ అనేది వాష్ చేసుకొని ఇలా పైన తొక్కు అనేది తీసేసుకుందామండి. కాయకి తొక్కు తీసేసుకుందాము. మీ ఇంట్లో ఇలా తురిమేది ఉంటే ఇలా వేరే ప్లేట్లోకి ఇలా పెట్టుకుని మామిడికాయ అనేది తురుముకుందామండి. చూసారు కదా, ఇలా బారుగా వస్తుంది. కాయ అనేది మొత్తం ఇలా తురుముకుందాము. ఇలా టెంక్ వచ్చేసిందండి, అయిపోయింది. ఇలా క్లీన్ చేసుకున్నాము. చూసారా తురుగుది ఎలా బాగుందో. ఇప్పుడు పులిహోరకి పోపు అనేది పెట్టుకుందాము. ముందుగా బాండీ పెట్టుకుందామండి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకుందామండి. పచ్చెనపప్పు, ఇందులోకి వేయించిన వేరుశనగ పప్పు, శనక్కాయ పప్పులండి వేపినవి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అనేది తుంచుకొని వేసుకుందామండి. మంట కావాలి కాబట్టి 2-3 వేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు కాస్తంత కరివేపాకు వేసుకుందాము. ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ ఇది దీనిలో వేసేసుకుందామండి. ఇలా ఉండగా కాస్తంత పసుపు అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు అందులోకి ఉప్పు అనేది వేసుకుందామండి. పులుపుకి ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తాన్ని ఇలా కలిపేసుకుందాము. ఇది మా చెట్టు మామిడికాయలండి, అందుకే చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి. అందుకని నేను 1.5 స్పూన్ వేసుకున్నాను ఉప్పు అనేది. చూసారా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత 2 మినిట్స్ ఇలా కలుపుకోవాలండి. ఉప్పు అనేది ఆ మామిడికాయకి గుజ్జుకి కలగాలి కాబట్టి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చల్లారబెట్టుకున్న అన్నంలో కలుపుకుందామండి. ఇలా అన్నం అనేది చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది వేసేసుకుందాము. వేసేసుకుని ఇదంతా చేత్తో ఇలా కలుపుకుందాము.
సమ్మర్ మామిడికాయ పులిహోర అయిపోయిందండి. చూసారా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా మామిడికాయ పులిహోర ట్రై చేయండి.